హలో మామ, ఈరోజు మనం వచ్చేసినాం బ్యాంకాక్లో ఎంఆర్టీ సబ్వే స్టేషన్కి. ఎంఆర్టీ అంటే మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్. పేరుకు తగ్గట్టే ర్యాపిడ్ స్పీడ్లో వెళ్ళిపోతాం మామ. ఈ ట్రైన్ ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదిలిపెట్టాం మనం. అలాంటి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే అసలు వదిలిపెడతామా? ఈ వారం మొత్తం బ్యాంకాక్లో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మామ. అందుకనే మనం అయితే ఎంఆర్టీ స్టేషన్కి వచ్చేసినాం. అదిగో కనిపిస్తున్న కౌంటర్లో టికెట్ అయితే తీసుకుందాం వెళ్ళి. అక్కాయ్, కాస్త సైడ్ ఇస్తే మేము కూడా టికెట్ తీసుకుంటాంగా. అక్కడ పక్కకి వెళ్ళి తీసుకోరాదురా. ఓ సారీ అక్కాయ్, చూసుకోలేదు. అలా సారీ చెప్పి అక్కకి ఇక్కడికి వచ్చి సిస్టంలో చూస్తే మొత్తం థాయ్ లాంగ్వేజ్లో ఉందని చెప్పి ఇంగ్లీష్లోకి అయితే దబాయించేసిన. ఈ ఎంఆర్టీ స్టేషన్ వచ్చేసి బ్యాంకాక్లో 2004లో స్టార్ట్ చేశారు. 2 లైన్లు ఉంటాయి మామ, బ్లూ లైన్, పర్పుల్ లైన్. మొత్తం కలిపి 33 స్టేషన్లు ఉంటాయి. అండ్ ఆల్ ఓవర్ 50 కిలోమీటర్స్ సరౌండింగ్స్ ఉంటుంది అనమాట. బ్యాంకాక్ మొత్తం కవర్ చేస్తుంది ఈ ఎంఆర్టీ స్టేషన్. నేనేం చేయలేము మామ, జస్ట్ లొకేషన్ క్లిక్ చేసిన ఇగో టోకెన్ వచ్చేసింది. చౌకగా వస్తాయి, ఆ ఫీలింగే వేరే ఉంటుంది మామ. మనదే రాజ్యం అన్నట్టు ఫీల్ అయిపోతాం. ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాం చూడండి. టోకెన్ అయితే ట్యాప్ చేసేసినాం, గేట్లు ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఫ్రీ ఉంది కాబట్టి ఏం పైసలు పే చేయలేదు. నార్మల్గా అయితే 15 to 45 బాట్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 130 రూపీస్ అనుకోండి. హైలైట్ ఏంటంటే ఆ టోకెన్ తీసుకున్నాం కదా, ఆ టోకెన్ తీసుకున్నాక అది జస్ట్ ఫర్ ఎంట్రీ అనమాట. మనం బయటికి వెళ్ళడానికి లేకపోతే లోపలికి రావడానికి యూజ్ అయ్యే టోకెన్ అది. మనం లోపల కింద ఉన్నంత వరకు ఎక్కడైనా తిరగచ్చు అంట. అది హైలైట్. నాకైతే అది హైలైట్ అనిపించింది మామ. ఆ టోకెన్ తీసుకున్నాక మనం అవుట్కి మాత్రమే యూజ్ చేసుకోనికి ఉంటుంది. తర్వాత ఇక్కడ లోపల ఉన్నంతసేపు ఎక్కడైనా తిరగవచ్చు. అది బాగుంది నిజంగా. ఈ ఎంఆర్టీ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి 6 AM నుంచి 9 PM వరకు మామ. ఇదే అనమాట మనం వెళ్ళబోయే లైన్. ఇప్పుడు ఈ స్టేషన్స్ వచ్చేసి 23 ఉన్నాయి బ్లూ లైన్లో. పర్పుల్ లైన్లో వచ్చేసి ఒక 19 దాకా ఉంటాయి. ఈ గ్లాస్ వెనకాల నుండి దూసుకుంటూ వచ్చేస్తుంది ఈ ట్రైన్. మనమైతే ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఈరోజు జనాభా అస్సలు లేరు మామ, చాలా తక్కువ మంది ఊరు. ఎందుకంటే సండే కదా, అందరు రెస్ట్ తీసుకుంటారు. ట్రైన్ అయితే వచ్చేసింది, మనం ఇంకా ట్రైన్ ఎక్కబోతున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం ఎక్కుతున్నా బ్యాంకాక్లో ట్రైన్, అది కూడా సబ్వే ట్రైన్. నా లైఫ్లోనే ఫస్ట్ టైమ్. ఫారినర్స్తో ఇలా ట్రైన్లో జర్నీ చేస్తుంటే చాలా మజాగా ఉంది, అసలు క్రేజీ ఉంది. బయట ఏమైనా కనిపిస్తుందా అని చెప్పి అట్లా కెమెరా పెట్టి చూస్తే అసలు ఏం కనిపిస్తలేదు. బయట మొత్తం చీకటి ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం ఫారినర్స్తో హైలైట్ ఉంది మామ నిజంగా. నేను చూసినప్పుడైతే గూగుల్లో 80 km/h రన్ అయింది ట్రైన్. సో ఈ వీడియోతో అంతే మామ, మళ్ళీ 4th వీడియోలో కలుసుకుందాం. ఈ 120 వీడియోస్ ఛాలెంజ్లో డైలీ 1 రావచ్చు, 10 వీడియోలు రావచ్చు. కంటెంట్ ఏదైనా కానీ వీడియోలు మాత్రం అప్లోడ్ అవుతూనే ఉంటాయి బ్యాంకాక్ గురించి. సబ్స్క్రైబ్ చేసుకో, అక్కయ్య నెంబర్ తీసుకో.